హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలైట్స్. ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూసే ముందు వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తుంది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకోండి, బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోండి. అందులో వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. పన్నీరు 2 స్పూన్స్, పెరుగు 1 స్పూన్, పసుపు 1.5 స్పూన్, 2 స్పూన్స్ కారం, కరివేపాకు, నిమ్మరసం ఇవన్నీ బాగా కలుపుకొని 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి. నిండుగా వాటర్ పోసుకొని వెసురు బాగా బాయిల్ చేసుకోవాలి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఎసురు అనేది 5 మినిట్స్ వాటర్ అనేది బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసుకోవాలి. చెక్క, మొగ్గ, జీలకర్ర, యాలకులు, మిరియాలు, లవంగం, ఆకు, అనాస పువ్వు, జాపత్రి, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, గరం మసాలా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, ధనియా పౌడర్. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. గ్రేవీలో వాటర్ని కొంచెం పోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే రైస్ కుక్ అయ్యింది. రైస్ని తీసుకొని ఇలా పన్నీర్ పీసెస్ మీద యాడ్ చేసుకోవాలి. 1 by 1 రైస్ని ఇలా చల్లుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్తో, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. కొంచెం నిమ్మ రసం కూడా యాడ్ చేసుకుంటూ 1 లేయర్ అయ్యాక మళ్ళీ ఇంకో లేయర్ రైస్ చల్లుకుంటూ గార్నిష్ చేసుకోవాలి. లేయర్స్గా ఫామ్ చేస్తూ వీడియోలు చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకొని బరువుగా ఏదైనా పెట్టుకోండి, ఆవిరిపోకుండా. బిర్యానీ 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. పన్నీర్ బిర్యానీ కాబట్టి క్విక్గా ప్రిపేర్ అవుతుంది. సో మీరు ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.